నాకు నచ్చ చెప్పడం కాదండి, వాళ్ళ ఆలోచనలు మార్చుకోమని వాళ్ళకి చెప్పండి. లేకపోతే కథ తిరిగి మళ్ళీ మొదటికొస్తుంది. మొదటికి రావటం ఏమిటో? మొదటికి రావటం రఘురాం కోరిక, లక్ష్మి మాటలు నిజంగా వీళ్ళని సందిగ్ధంలో పడేయబట్టే కదా అమ్మమ్మ గారు సాయం చేయండి అంటూ నీ దగ్గరకు వచ్చింది. వచ్చింది, చెప్పింది, విన్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకీ విషయంలో చర్చ లేదు, మరో మాట లేదు. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు భయపడ్డంలో అర్థం ఉండొచ్చు, కానీ మీరిలా మాట్లాడితే ఎలా? రఘురామ్ కూడా వాళ్ళమ్మ పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవాలి అనడం లేదు కదా. జస్ట్ రేపటి రోజున ఉండాలనుకుంటున్నారు. తర్వాత ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు. లక్ష్మీ భయం లక్ష్మికుంటే నా ఆత్మాభిమానం నాకుంటుంది. ఈ విషయంలో లక్ష్మి మాటే నా మాట. అది రావడానికి వీల్లేదంతే. ఆ శారద ఈ ఇంటికి రావడం, ఈ ఇంటి శుభకార్యాల్లో పాల్గొనడం కుదరదుగాక కుదరదు. ఏంటే కుదరదుగాక కుదరదు అని అంత ఖరాఖండిగా అంటావు? కన్న తల్లి శుభకార్యానికి ఉండాలని వాడు కోరుకోవటంలో తప్పేముంది? పెద్దదానివని గౌరవం ఇచ్చి నిన్ను అడగడానికి వస్తే అలా మాట్లాడతావే? చూడండి, అది నన్ను కాదనుకుని, కట్టుకున్నవాణ్ణి కూడా కాదనుకుని, ఈ ఇల్లు కూడా కాదనుకుని అహంకారంతో వెళ్ళిపోయింది. ఎదుట పడ్డప్పుడల్లా నన్ను వెక్కిరించి శపథాలు చేసింది, పంచాయతీలు పెట్టింది. ఆఖరికి వీళ్ళని ఇక్కడ దిగబెట్టి వెళ్ళినప్పుడైనా తగ్గిందా? ఆహా, వీళ్ళని ప్రేమాభిమానాల కోసం దిగపెట్టి వెళుతున్నాను గాని నేను రాను అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది. గాని అత్తయ్య గారు, నేను తెలుసో తెలియకో తప్పు చేశానో ఒప్పు చేశానో నన్ను క్షమించండి అని అన్నదా? కనీసం కాళ్ళ మీద పడి ప్రాధేయపడిందా? ఆహా, అంత పొగరుబోతుదాన్ని ఎలా ఎలా మళ్ళీ ఇంటికి రానిస్తాను? అందుకే రానివ్వనని మొహమాటం లేకుండా చెప్తున్నాను. మొహమాటం లేకుండా చెబుతున్నాను, ఖరాఖండిగా చెబుతున్నాను అని నువ్వేమైనా మాట్లాడొచ్చు గాని కాస్త వాళ్ళ విషయం కూడా ఆలోచించాలి కదా మంగా. వాళ్ళ కోరిక అర్థమైంది, దాని వెనక ఉన్న ఆలోచన అర్థమైంది. అందుకే ఖచ్చితంగా కుదరదు అని అంటున్నాను. అలా అనకండి అమ్మమ్మ గారు. అలా కాక ఇంకోలా అనుకునే ఛాన్సే లేదు. లక్ష్మి అత్తయ్య గారి భయం, మీ అభ్యంతరం రెండిటికి సమస్య రాకుండా ఒక మార్గం ఉంది. దానికి మీరు ఒప్పుకుంటే శారద అత్తయ్య గారు రావచ్చు, ఈ శుభకార్యానికి ఉండొచ్చు. తర్వాత తన దారిని తను వెళ్ళిపోవచ్చు. విన్నావు కదా మంగా, మార్గం ఉందంట. ఏమిటా మార్గం? ఇక్కడ కాకుండా మన గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేస్తే శారద అత్తయ్య గారు వస్తారు, అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు. ఇంకేం మంగా, సీత చెప్పింది ఉభయతారకంగా బాగానే ఉంది కదా. అమ్మమ్మ గారు, తప్పుగా అనుకోవద్దు. మీ మనవడి బాధ మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నాను, కాదనికండి అమ్మమ్మ గారు. మంగా, అంతగా ప్రాధేయపడుతుంటే ఎంతసేపే మౌనం? సరే అని చిన్న మాటను, లేదా ఆ అర్థం వచ్చేలా గంభీరంగా తలాడించు, సరిపోతుంది. పిల్లలు సంతోషపడతారే. సంతోషంగా లేకపోతే అనుకున్న కార్యక్రమం ముడిపడదు. సరే,
అనవసరంగా శారద అక్కడ అతిగా ప్రవర్తించిన మాట జారిన ఎవరి మర్యాద దక్కదు. ఓకే, ఆ విషయంలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. నువ్వు నిశ్చింతగా ఉండు. అమ్మా సీత, వెళ్ళి ఈ విషయం వాడికి చెప్పు, సంతోషపడతాడు. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. రఘు, నువ్వింకేం దిగులు పడాల్సిన పని లేదు. అత్తయ్య గారు రావడానికి అమ్మమ్మ గారు ఒప్పుకున్నారు. హ్యాపీగా ఉండు. ఏంటి, నానమ్మ ఒప్పుకుందా? నువ్వు చెప్పేది నిజమా? అవును, అమ్మమ్మ గారిని ఒప్పించాను. ఎలా ఎలా ఒప్పించావు? నువ్వు పడుతున్న బాధ, అత్తయ్య గారు మామయ్య గారితో అన్న మాటలు అన్నిటినీ వివరంగా చెప్పాను. నువ్వు బాధపడ్డం అమ్మమ్మ గారికి ఇష్టం లేదు, అందుకే ఒప్పుకున్నారు. కాకపోతే ఒక చిన్న మార్పు. చిన్న మార్పా? ఏంటది? లక్ష్మి అత్తయ్య గారి భయం, మీ అభ్యంతరం రెండిటికి సమస్య రాకుండా ఒక మార్గం ఉంది. ఇక్కడ కాకుండా మన గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తే శారద అత్తయ్య గారు వస్తారు, అట్నుంచి అటే వెళ్ళిపోతారు. మీ మనవడి బాధ మీరు అర్థం చేసుకోండి. సరే, ఎక్కడైతేనే అమ్మ వస్తుంది, అదే నాకు కావాల్సింది. చాలా థ్యాంక్స్ సీత. థ్యాంక్స్ తర్వాత, ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. ఆ, రఘు, అమ్మా, నువ్వు సీత ఎలా ఉన్నారు? నేను సీతే కాదు, అందరం ఆనందంగా ఉన్నామమ్మా. అమ్మా, నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలమ్మా. నేనా? ఇప్పుడెందుకురా? ఇప్పుడే కదా అందరూ ఆనందంగా ఉన్నావన్నా. నేనొస్తే మళ్ళీ గొడవలు తలెత్తుతాయి. అలాంటిదేం లేదమ్మా, నానమ్మని ఒప్పించే నేను రమ్మంటున్నావు. ఏంట్రా, నానమ్మని ఒప్పించారా? అవునమ్మా, రేపు మా శోభనం కూడా ఏర్పాటు చేశారు. ఎరా, ఆవిడ అంత తేలిగ్గా ఒప్పుకుందా? నువ్వు రా అమ్మా. రఘు, ఒకసారి లైవ్. అమ్మా, సీత మాట్లాడుతుందంట. ఆ, రఘు అన్నట్టు మీరు రండత్తయ్య. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులైంది. సీత, నాకు కూడా మిమ్మల్ని చూడాలనే ఉందమ్మా. ఇప్పుడు ఒక కారణం కూడా కలిసొచ్చింది. తొందరగా బయలుదేరండి అత్తయ్య గారు. సరేనమ్మా, అలాగే వస్తానా. ఇంకే, అత్తయ్య గారు వస్తున్నారు. హ్యాపీయే కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ సీత. థ్యాంక్స్ దేనికి? సీత, చాలా రోజుల తర్వాత రేపు అమ్మని చూడబోతున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య గారు కూడా నీలాగే అక్కడ ఆనందపడుతూ ఉండుంటారు. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని, ఇక్కడికి రావాలా అని ఆరాటపడుతూ ఉండుంటారు. సీత, ఈ ఇయర్ నాకు లక్కీ ఇయర్లా ఉంది. అయితే మంచిదే కదా? మంచేంటి, చాలా చాలా మంచి. మార్నింగ్ అమ్మ దర్శనం, ప్రేమ ఆప్యాయత. రాత్రికి అర్ధాంగి. ఏ రఘు, డ్రీమ్స్ ఆపు. హలో, ఈ సీరియస్నెస్ కి రేపే ఫుల్ స్టాప్. చెప్పేది నీకే. టాపిక్ మారుస్తావా లేదా? మార్చను. లెట్ మీ ఫీల్ యువర్ లవ్. నిన్ను ఏంటి, కొడతావా? కొట్టు. ఈ చేతికి నా చెంపకి చాలా రిలేషన్ ఉంది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టలేవు. Am I correct? చిపో.
సీత ఛీ, పో రఘు. ఈ మన్మథనామ సంవత్సరం మీ అందరికీ చాలా దివ్యంగా ఉంది. ఆదాయం, రాజపూజ్యం మెండుగా ఉన్నాయి. ఈ మన్మథనామ సంవత్సరం అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంది. పంతులు గారు, దానికి ఈ సంవత్సరం ఏమిటండి? అది పుట్టిన దగ్గర నుంచి అన్ని సంవత్సరాలు దివ్యంగానే ఉన్నాయి. అదే రాజు, అదే మంత్రి. కాస్త ఈ భటుల గురించి చెప్పండి. ఈ బుడబొక్కల పొగడ్తలకేం తక్కువ లేదులేండి. నా జాతకం బాగుంది కాబట్టి మీ అందరి జాతకాలు బానే ఉంటాయి. అమ్మా, అందరినీ ఆశీర్వదించండి. జడ్జి గారు, మీరు కూడా అక్షతలు తీసుకోండి. అమ్మా రండి. పెద్ద మనవడు, పెద్ద మనవరాలు ఆశీర్వాదం తీసుకోండి. ఇలాగే చిలక గోరింకల్లా చల్లగా వర్తిల్లండి. ఇప్పుడు చిన్న మనవడు, చిన్న మనవరాలు అమ్మా రండి. పిల్లా పాపలతో చల్లగా బతికండ్రా. పంతులు గారు చెప్పారు కదరా మన్మథనామ సంవత్సరం అని. నువ్వు మన్మథ రూపం ఎత్తి ఏడాది దాటక ముందే తండ్రివి కావాలి. మాకు మునిమనవండి ఇవ్వాలి. అప్పుడు అదో ముని మనవడితో నేనో ముని మనవడితో ఆడుకుంటూ కూర్చుంటాం. అమ్మా, మమ్మల్ని ఏమని దీవించలేదేంటమ్మా? 40 ఏళ్ల నుంచి దీవిస్తూనే ఉన్నానురా. ఏమన్నా సాధించావా? ఏమన్నా ఎదిగావా? అలా అంటావేంటమ్మా? ఈ సంవత్సరం పేకాట మానేసి పొలాల వ్యవహారాలన్నీ చూస్తున్నానుగా. నిలకడగా అలాగే ఉండు, అప్పుడు దివ్యంగా దీవిస్తాను. అమ్మమ్మ గారు, ఏమిటి మనవరాలా? అమ్మ గుడిలో అఖండ దీపం పెట్టే ప్రదక్షిణలు మొక్కుకుందట. నేను వెళ్ళొస్తానమ్మమ్మ గారు. మొక్కుకుంది? ఇంకా ఏ పూజలు, పునస్కారాలు, మొక్కుబళ్ళు అంటూ కబురు చేయలేదేమిటా అనుకుంటున్నాను. వెళ్ళు.
డ్రైవర్ 10 నిమిషాలు ఆపు. చెప్పండి అత్తయ్య. సీత, వచ్చేసారా? నేను జగదాంబ సెంటర్ దగ్గర శివాలయం గుడి పక్కనే ఉన్నానమ్మా. నాకు కాస్త నీరసంగా ఉంది, భయంగా ఉంది. అర్జెంటుగా నువ్వు రాగలవా? అలాగే అత్తయ్య గారు, నేను వెంటనే వచ్చేస్తాను. అత్తయ్య, సీత, అత్తయ్య, ఏంటత్తయ్య, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, భయం వేస్తుంది అన్నారు. ఒక వ్యాధి ఉందని తెలుసు. వేడుక జరిగేదాకా ఎందుకు బయట పెట్టడమా అని ఏదో మాత్రలు వేసుకుంటున్నాను. కానీ జబ్బు రోగి చేతిలో ఉండదుగా. అది బయటపడింది, నన్ను భయపెట్టింది. ఏం చేయాలో తెలియని స్థితి, ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. అందుకే నిన్ను పిలవక తప్పలేదు సీత. అత్తయ్య, ఏంటత్తయ్య, ఒంట్లో బాగోలేనప్పుడు అశ్రద్ధ చేస్తారా? అయ్యో, ఇదేంటి? బ్లడ్ వస్తుందేంటి? అయ్యో అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. నేను వెంటనే రఘుకి ఫోన్ చేస్తాను. వద్దమ్మా, వాడికి చెప్పద్దు. అయ్యో అత్తయ్య, అలా మాట్లాడకండి. వాడిది చాలా సున్నితమైన మనసు. నా విషయంలో మరీ సున్నితంగా ఉంటాడు. నా గురించి, నా పరిస్థితి గురించి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసమ్మా. అందుకే వద్దంటున్నాను. సరే, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. నా మాట వినండి. వద్దమ్మా, నా మాట వినండి అత్తయ్య. ఆటో, పదండి. రండి అత్తయ్య, రండి. రండత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇందాక కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా. లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. రండత్తయ్య. నమస్తే డాక్టర్. నమస్తే అండి. రండమ్మా, కూర్చోండి. ఏంటమ్మా? ఆ, మా అత్తయ్య గారికి కొన్ని రోజుల నుంచి ఒంట్లో బాగుండడం లేదు డాక్టర్. నేను ఇందాక రిసెప్షనిస్ట్కి కాల్ చేసి మాట్లాడాను కూడా. ఇందాక అత్తయ్య బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు. వాట్? బ్లడ్ వామిటింగ్ సార్? అవును. సిస్టర్, డాక్టర్ ఏమను బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళు. రండి మేడం. వెళ్ళండి అత్తయ్య. మేడం, కౌంటర్లో అడ్వాన్స్గా క్యాష్ పే చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్, ఇదిగోండి రిపోర్ట్స్. డాక్టర్, ఆ రిపోర్ట్స్లో ఏముంది? తనకు క్యాన్సర్.